మిత్రులందరికీ తెలుగు తేనీయుల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 9వ తరగతి తెలుగు వాచకం పద్య భాగం నందుగల 6వ పాఠమైన తీర్పు పాఠం గురించి తెలుసుకుందాం. తీర్పు పాఠం కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే రచించబడింది. పాఠంలోకి ప్రవేశించే ముందు చదవండి చర్చించండి అనే శీర్షికన మాతృభాషా సేవా శిరోమణి పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీ పెరుగు రామకృష్ణ గారిచే రచించబడిన కృష్ణ గీతికలు అను వచన కవితను గురించి చర్చించటం ద్వారా పాఠ్యాంశంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు మనం కృష్ణ గీతికలు వచన కవితను పరిశీలిద్దాం. అక్కడ కొమ్మ కొమ్మకో కచ్చేరి గూటి గూటికో రాగపల్లవి, ప్రతి చెట్టు రంగుల దొంతర, నేల పట్టంతా పక్షుల జాతర, కుహు కుహూలు కితకితలు, కువకువలు కిలకిలలు, ఎన్ని రాగవసంతాల సంగమాలో, ఎన్నెన్ని సంబరాల దొంతరలో. అక్కడ కొమ్మ కొమ్మకో కచ్చేరి గూటి గూటికో రాగపల్లవి అంటున్నాడు కవి. ఇక్కడ కచ్చేరి అంటే వినోదం కోసం ఏర్పాటు చేసిన చర్చ. కొమ్మ కొమ్మకో కచ్చేరి అంటే ఏ కొమ్మ చూసినా పక్షులు వినోదం కోసం గుంపులు గుంపులుగా చేరి కమ్మని కూతలతో అలరిస్తున్నాయని అర్థం. గూటి గూటికి రాగపల్లవి అని కవి అన్నాడు. పల్లవి అంటే చరణాల సారాన్ని తెలిపేది. ఇక్కడ ప్రతి గూటిలోనూ రాగపల్లవి అనటం ద్వారా ఏ గూడు చూసినా పక్షుల సంతోషాన్ని ప్రతిబింబించేలా పక్షులన్నీ సంఘీభావంతో కూస్తున్నాయి అని కవి తెలియజేస్తున్నాడు. తరువాత పాదాల్లో ప్రతి చెట్టు రంగుల దొంతర, నేల పట్టంతా పక్షుల జాతర అంటున్నాడు కవి. ఇక్కడ దొంతర అంటే వరుస అని అర్థం. ప్రతి చెట్టు ప్రతి కొమ్మ రంగుల వరుసలతో నిండిపోయిందని కవి భావన. అంటే అనేక రంగురంగుల రెక్కలు గల పక్షులన్నీ కొమ్మల నిండా వాలాయి అని భావం. ఈ కోలాహలంతో నేలపట్టు అనే ప్రాంతమంతా పక్షుల యొక్క జాతరలా, సంబరంలా చూసేవారిని ఆకట్టుకుంటుందట. తరువాత పాదాలలో కుహు కుహూల కితకితలు, కువకువల కిలకిలలు అంటున్నాడు కవి. ఇక్కడ కుహు కుహూలు అంటే కోకిలలు, పావురాళ్ల అరుపులు అని అర్థం చేసుకోవాలి. పావురాళ్ళు, కోకిలల కమ్మని కూతలు మన మనసుకు చక్కిలి గింతలు పెట్టి చిన్ని చిరునవ్వు మన పెదాలపై చేరేలా మనల్ని ఆహ్లాదపరుస్తున్నాయి అని కవి భావన. కువకువలు అంటే పిల్ల పక్షులు చేసే శబ్దాలు. పిల్ల పక్షులు తల్లి పక్షులను చూస్తూ ఆనందంతో చేసే శబ్దాలు కిలకిలా రావాలని కవి అంటున్నాడు. తరువాత పాదాల్లో కవి ఎన్ని రాగవసంతాల సంగమాలో, ఎన్నెన్ని సంబరాల దొంతరలో అంటున్నాడు. సంగీత రాగాలలో వసంత రాగం కూడా ఒకటి. సంగమం అంటే కలయిక అని అర్థం. అంటే పక్షుల అరుపులు వినటానికి ఎన్నో వసంత రాగాలు ఒక్కచోట కలిసినట్లుగా చెప్పలేని శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయట. అదంతా చూస్తుంటే ప్రతి చెట్టు ప్రతి కొమ్మపై సంబరాల దొంతరలా అని అనిపిస్తున్నాయట. దొంతరలు అంటే వరుసలు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అంటే ఎక్కడ చూసినా పక్షులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నట్లు మన మనసుకు తోస్తుందని కవి అంటున్నాడు. తరువాత కవితా భాగాన్ని పరిశీలిద్దాం. వలయాక్షుల ఉల్లాస గానాలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుంది. విహాయస విద్యుత్ రహదారిలో రంగుల కల ఆవిష్కృతమవుతుంది. కాదంబిని శ్వేత కాంతుల వీధి అరుణ రాగాల ప్రవాహమవుతుంది. శరన్నవరాత్రుల్లో శఫరి తీర్థం కళల కొలువులో సేద తీరుతుంది. ఇక్కడ వలయాక్షుల ఉల్లాస గానాలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుంది అని అంటున్నాడు కవి. ఇక్కడ వలయాక్షులు అంటే గుండ్రంగా స్తంభాలపై, చెట్ల కొమ్మలపై నిలబడి ఉండే పక్షులను వలయాక్షులు అని కవి అన్నాడు. నేలపట్టులో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పక్షులన్నీ వలయాకారంలో వాలి ఉల్లాసగానాలు అంటే ఉత్సాహంగా కూసే కూతలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుందట. ఉత్ఫుల్లం అవ్వటం అంటే వికాసవంతం అవ్వటం అని అర్థం. అంటే పక్షుల కమ్మని కూతలతో
అక్కడి వాతావరణమంతా శ్రవణానంద భరితంగా, నేత్రానంద సహితంగా మారుతుందని భావన. తరువాత కవితా భాగంలో కవి విహాయస విద్యుత్ రహదారిలో రంగుల కళ ఆవిష్కృతమవుతుంది అని వర్ణించాడు. ఇక్కడ విహాయసము అంటే ఆకాశము అని అర్థం. విద్యుత్తు అంటే ఇక్కడ సంధ్యా సమయం అని అర్థం. అంటే సంధ్యాకాంతులతో నిండిన ఆకాశ మార్గంలో రంగుల కళ ఆవిష్కృతమవుతుందని కవి అంటున్నాడు. రంగులతో నిండిన అంటే అనేకమైన రంగురంగుల పక్షులు సంధ్యాకాంతులు తమపై పడుతుండగా, కళ అంటే అవ్యక్తమైన దృశ్య ధ్వని రూపాలు దర్శనమిస్తాయని కవి భావన. తరువాత కవితా భాగాన్ని చూడండి. కాదంబిని శ్వేతకాంతుల వీధి అరుణ రాగాల ప్రవాహమవుతుంది అని అంటున్నాడు. కాదంబిని అంటే మేఘాల వరుస అని అర్థం. అంటే అప్పటి వరకు మేఘాల వరుసలతో శ్వేతకాంతులను వెదజల్లుతున్న ఆకాశమనే వీధి అరుణ రాగాల ప్రవాహమవుతుందట. అరుణ అంటే ఎర్రని, రాగాల ప్రవాహమవుతుంది అంటే సంధ్యా సంబంధమైన ఎర్రని కాంతితో నిండిన ఆకాశంలో పక్షులు ప్రవాహంలా ముందుకు సాగుతూ కమ్మని కూతలనే రాగాలుగా ఆలపిస్తున్నాయని కవి అంటున్నాడు. తరువాత కవితా భాగాన్ని పరిశీలిద్దాం. శరన్నవరాత్రుల్లో శఫరీ తీర్థం కళల కొలువులో సేద తీరుతుంది అని కవి అంటున్నాడు. శరన్నవరాత్రులు అంటే శరత్కాలంలో వచ్చే నవరాత్రులు అని అర్థం. ఇక్కడ నవరాత్రులు అన్న పదం దసరా పండుగకు ముందు 9 రోజుల నుండి ప్రతిరోజు అమ్మవారు ప్రత్యేక అలంకారంలో ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిస్తారు. పాఠంలో దసరా పండుగ జరిగే రోజుల్లో అనే అర్థంలో శరన్నవరాత్రుల్లో అనే పదబంధాన్ని వాడారు. శఫరీ తీర్థం అనే మాటను పరిశీలించండి. శఫరీ అనేది ఒక చేప పేరు. ఆ చేప వెండి రంగులో మెరుస్తూ ఎగిరిపడే స్వభావాన్ని కలిగి ఉంటుందట. కవులు కావ్యాలలో అందమైన మెరిసే కళ్ళను శఫరి చేపలతో పోల్చిన సందర్భాలు కూడా కలవు. అటువంటి శఫరి చేపలు గల తీర్థం అంటే పవిత్ర స్థలం, యాత్రాస్థలం, పవిత్ర జలం అనే పేర్లు కలవు. శఫరి చేపలు ఎగిరిపడుతూ అందంగా కనిపించే ఆ ప్రాంతం కళల కొలువులో సేద తీరుతుంది అని కవి అంటున్నాడు. కళల కొలువులో సేద తీరడం అంటే శరన్నవరాత్రుల సమయంలో ఆ ప్రదేశమంతా వివిధ కళల ప్రదర్శనలకు నిలయంగా మారుతుందట. అలాంటి కళలకు నిలయంగా మారి శఫరి తీర్థం తన అందాలను రెట్టింపు చేసుకుంటుందట. తరువాత కవితా భాగాన్ని పరిశీలిద్దాం. తరలి వచ్చిన బంజారా పక్షులు కువకువల గీతికలని ఆలపిస్తాయి. గుండెల్లో దాచుకున్న ప్రేమ నిధుల్ని గుదిగూట్లో ఆరబోస్తాయి. ప్రణయ కలాప లాఠీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి. తరుణ హృదయ కేళీ విలాసాలు యామిని ఏకాంతంలో కోరికలు ఊదుతాయి. ఇక్కడ తరలి వచ్చిన బంజారా పక్షులు కువకువల గీతికలని ఆలపిస్తాయి అని అంటున్నాడు. అంటే నేలపట్టు ప్రాంతానికి వలస వచ్చిన బంజారా జాతి పక్షులు కువకువల గీతాలని ఆలపిస్తాయట. అంటే బంజారా జాతి పక్షుల అరుపులు పాటలను తలపిస్తాయి అని భావం. తరువాత పాదాలలో గుండెల్లో దాచుకున్న ప్రేమ నిధుల్ని గుదిగూట్లో ఆరబోస్తాయి అని అంటున్నాడు కవి. నేలపట్టుకు వలస వచ్చే పెలికాన్ జాతి పక్షుల ప్రత్యేక రూపాన్ని కవి ఈ కవితా పాదాలలో వర్ణిస్తున్నాడు. పెలికాన్ పక్షి మెడ క్రింద భాగంలో గూడు ఆకారంలో ఒక నిర్మాణం ఉంటుంది. ఆ గూడు ఆకారం చేపలను వేటాడేటప్పుడు దానికి ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే తోటి పెలికాన్ పక్షులను గూడు వంటి మెడ క్రింది భాగాన్ని ఉపయోగించి ఆకర్షిస్తుందట. అలా పెలికాన్ పక్షులు మెడ క్రింద ఉన్న గూడు వంటి నిర్మాణంతో తమ మనసులోని తోటి పక్షుల పట్ల గల అపారమైన ప్రేమను వ్యక్తపరుస్తాయని కవి అంటున్నాడు. తరువాత పాదాల్లో ప్రణయ కలాప లాఠీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి అని కవి వర్ణించాడు. అంటే పెలికాన్
పక్షులు గుంపులుగా చేరి తోటి పక్షులపై ప్రేమను ఒలకబోస్తుండగా వాటి శరీర భాగాల నుండి వచ్చే శబ్దాలను విని ఆకాశంలోని చుక్కలు కూడా నేలపై జరుగుతున్న ఆ సుందర దృశ్యాన్ని తిలకిస్తాయి అని భావం. తరువాత పద్య పాదాలలో తరుణ హృదయ కేళీ విలాసాలు యామిని ఏకాంతంలో కోరికలూదుతాయి అని కవి అంటున్నాడు. ఇక్కడ తరుణ అంటే కుర్రవైన అని అర్థం. ఆ పెలికాన్ పక్షుల హృదయాలలో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ చేసే విన్యాసాల వంటి ఆటలతో యామిని అంటే రాత్రి అని అర్థం, ఏకాంతం అంటే ఒంటరితనం అని అర్థం. యామిని ఏకాంతం అంటే ఒంటరిదైన రాత్రి, అంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్న రాత్రి మనసులో కోరికలు ఊదుతాయట. ఊదటం అంటే పుట్టటం, నిండటం, కలగటం అని అర్థాలున్నాయి. తరువాత కవితా భాగాన్ని పరిశీలిద్దాం. ఉదయం దినబాలుడు కిరణ కరాలు చాచి గోరింట పూసుకుంటాడు గుంభనంగా. హృదయ కవాటాలు తెరిచి కుసుమాలు రంగులద్దుకుంటాయి నిర్మలంగా. వర్ణం ప్రాణపల్లవ మహిత స్వరూపం. ఈ కవితా భాగంలో కవి ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి గోరింట పూసుకుంటాడు గుంభనంగా అని అంటున్నాడు. అంటే సూర్యోదయం కాగానే దినబాలుడు అంటే సూర్యుడు, కిరణకరాలు అంటే తన కిరణాలు అనే చేతులను చాచి అంటే వ్యాపింపజేసి గోరింట పూసుకుంటాడు గుంభనంగా. అంటే మనకు అర్థం కాని విధంగా రహస్యంగా గోరింట వంటి ఎరుపు రంగును పులుముకుంటాడు అని అర్థం. అంటే ఉదయం కాగానే సూర్యుడు గోరింట వంటి ఎర్రని కిరణాలను లోకమంతా వ్యాపింపజేస్తాడు అని భావం. తరువాత కవితా భాగంలో హృదయ కవాటాలు తెరిచి కుసుమాలు రంగులద్దుకుంటాయి నిర్మలంగా అంటున్నాడు కవి. అంటే సూర్యోదయం కాగానే సూర్యకిరణాల ప్రభావం చేత కుసుమాలు అంటే పువ్వులు, హృదయ కవాటాలు అంటే మనసు అనే ద్వారాలను తెరిచి రంగులద్దుకుంటాయి నిర్మలంగా, అంటే స్వచ్ఛమైన రంగులను అద్దుకుంటాయి అని అర్థం. అంటే సూర్యకిరణాల ప్రభావం చేత పూలు విచ్చుకొని రెక్కల నిండా స్వచ్ఛమైన రంగులతో ప్రకాశిస్తాయి అని భావం. తరువాత పాదాన్ని పరిశీలించండి. వర్ణం ప్రాణపల్లవ మహిత స్వరూపం అంటున్నాడు. అంటే ప్రకృతిలోని ప్రతి రంగు మన మనసుని ఉల్లాసభరితంగా మార్చే గొప్ప రూపానికి ప్రాణం వంటిదని భావం. తరువాత కవితా భాగాన్ని పరిశీలిద్దాం. మొన్నటి వరకు ఎవరూ పలకరించని అనామక నేలపట్టు నేడు ఖగ సమాగమానికి ఆయువు పట్టు. నిన్నటిదాకా వెలవెలబోయిన వృక్షాలు నేడు తీగలు మీటిన వీణియలు. వేయి వేణువుల కృష్ణ గీతికలు. ఇప్పుడు నేలపట్టు ఉదయాలు స్వర మకరంద తరంగ చెరులు. ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు అనురాగ గీతామృత స్రవంతులు. ఈ కవితా భాగంలో మొన్నటి వరకు ఎవరూ పలకరించని అనామక నేలపట్టు నేడు ఖగ సమాగమానికి ఆయువు పట్టు అని అంటున్నాడు. అంటే మొన్నటి వరకు నేలపట్టులో పక్షుల సందడే లేదట. నవంబర్ మాస ప్రారంభంలో వివిధ దేశాల నుండి, వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి పక్షులు వలస వస్తాయి. కనుక మొన్నటి వరకు పక్షులు లేక బోసిపోయిన నేలపట్టు నేడు ఖగ సమాగమానికి, అంటే ఎన్నో పక్షుల రాకకు ఆయువు పట్టుగా మారిందట. ఆయువు పట్టు అంటే జీవస్థానము, ముఖ్య స్థానము అని అర్థం. అలాగే నిన్నటిదాకా వెలవెలబోయిన వృక్షాలు అంటే నిన్నటిదాకా పక్షులు లేక రూపాన్ని కోల్పోయిన వృక్షాలు నేడు పక్షుల కూతలతో తీగలు మీటిన వీణల వలె మారాయట. కృష్ణుడు వేణువు ఊదుతుంటే లోకమంతా పరవశిస్తుందట. అలాంటిది నేలపొట్టంతా పక్షుల కిలకిలారావాలతో కృష్ణుడు వేయి వేణువులు ఊదినంత మనోహరంగా శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయట. తరువాత కవితా భాగాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు నేలపట్టు ఉదయాలు స్వర మకరంద తరంగ ఝెరులు. ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు
అనురాగ గీతామృత స్రవంతులు అని కవి వర్ణించాడు. అంటే నేలపట్టు ప్రాంతంలో ఉదయకాలం పక్షుల స్వరాలనే మకరంధం తరంగ ఝరులు అంటే అలలుగా గల ప్రవాహాలను తలపిస్తున్నాయట. మకరందం అంటే తేనె అని అర్థం. అలాగే నేలపట్టులో సాయంత్రకాలంలో పక్షుల కూతలు అనురాగ గీతాలుగా వినిపిస్తున్నాయట. ఆ శబ్దాలు అమృత ప్రవాహాలుగా మారి మన మనసును ఆనందింపజేస్తున్నాయని కవి భావన. తరువాత కవితా భాగాన్ని పరిశీలిద్దాం. ఒక పెలికాన్ రెక్కల గుడారంలో ప్రియురాల్ని పొదువుకుంటుందిక్కడ. ఎర్రకాళ్ల కొంగ ఒకటి పక్కన చేరి పొడవు ముక్కుతో సఖి నలరిస్తుందిక్కడ. శబరి కొంగ శృంగార రాగంలో ప్రేయసి ప్రియగానంలో మైమరుస్తుంది. ఒళ్ళంతా ఊపిరి చేసి వడ్లపిట్ట చెలియ మేనంతా స్పృశిస్తుంది. క్షీరదాల ప్రేమ వరదలే కాదు, అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి. సంతానలక్ష్మి మహాయజ్ఞంలో కోటి ప్రాణాలు ఉదయిస్తాయి. ఇప్పుడు మనం పెరుగు రామకృష్ణ గారి కవిత ఆధారంగా ఆలోచనాత్మక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న: పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలను చూసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారో తెలపండి. దీనికి సమాధానంగా ఏం చెప్పవచ్చు? ప్రకృతిలో ఎన్నో అందమైన దృశ్యాలను మనం గమనించవచ్చు. వాటిల్లో పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే పక్షులు పూర్తిగా రెక్కలు విప్పి ఎగరలేని పిల్ల పక్షుల కోసం ఆహారాన్ని తీసుకొస్తాయి. ఆ ఆహారాన్ని తల్లి పక్షులు తమ నోటిలో కొంతసేపు నానబెట్టి తమ పిల్లల నోటికి అందిస్తాయి. అలాంటి దృశ్యాలు చూసినప్పుడు మానవుల్లాగానే పక్షులు కూడా తమ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతాయనే విషయం మనకు అర్థమయ్యి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండవ ప్రశ్న: పక్షి గూడు కట్టడంలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన అంశాలు ఏమిటి? దీనికి సమాధానం: మనుషులు నివసించడానికి ఇళ్ళు కట్టుకున్నట్లుగానే భూమి మీద ఉండే ప్రతి జీవి నివసించడానికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. మనుషులు జంతువులు ఉండటానికి కట్టుకునే కట్టడాల కంటే పక్షులు నివసించే గూడు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే పక్షులు గూడు కట్టుకోవటం కోసం చాలా దూరం ప్రయాణం చేసి చిన్న చిన్న పుల్లలను, మెత్తటి పీచులాంటి పదార్థాన్ని సేకరించి ఎండకు వానకు రక్షణగా చెట్టుపైన పెద్ద కొమ్మల మధ్యలో గూడు కట్టుకుంటాయి. ఇలా ఎంతో శ్రమపడి గూడు కట్టుకోవటం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పిచ్చుకల వంటి కొన్ని పక్షులు కొమ్మల చివర గాలిలో వేలాడేటట్లుగా గూడు కట్టుకుంటాయి. అది మనకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనం పాఠ్యభాగ ఉద్దేశం గురించి తెలుసుకుందాం. బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి సహనాలకు పుట్టినిల్లు. పరోపకారం మనకు జీవనాడి. అందుకే మనిషిగా జీవించటానికి కొన్ని విలువలు, నియమనిష్టలు ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అన్నారు. మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని పరమోద్దేశం. మనస్సు చంచలమైనది. చూసిన ప్రతిదీ తనకు కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విద్యార్థులు అలవరుచుకొని ఉన్నతమైన జీవనం కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశం. ఇప్పుడు ఉద్దేశం గురించి మరికొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశం బుద్ధుడు నడిచినటువంటి పవిత్రమైనటువంటి భూమి. బుద్ధుడు బోధించినట్టుగా మన భారతదేశంలో శాంతి, సహనము అనేవి అందరికీ పెట్టని ఆభరణాలుగా ఉండేవి. పరోపకారం మన భారతీయుల యొక్క ప్రాణంతో సమానం. అందుకే మనిషిగా మనం బ్రతకటం కోసం కొన్ని విలువల్ని, నియమాలను ఏర్పాటు చేసుకున్నాం. దానికే మనం మానవత్వం అని పేరు పెట్టుకున్నాం. మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. అంటే మనిషి పురుషార్థాలను సాధించాలి అని అర్థం. పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలి అని. అయితే ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తూ మన జన్మను సాఫల్యం చేసుకోవాలన్నదే దీని యొక్క పరమ ఉద్దేశం.
మనస్సు చంచలమైనది. అంటే మనసు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదట. చూసిన ప్రతిదాన్ని కావాలని కోరుకుంటుందట. అయితే ధ్యానం ద్వారా, సాధన ద్వారా అలాంటి చంచలమైన మనసుని మన అదుపులో ఉంచుకోవాలట. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, ఇతర ప్రాణుల పట్ల దయ, హింసకు దూరంగా ఉండటం, క్షమాగుణం కలిగి ఉండటం మొదలైన సాత్విక గుణాలను అంటే సత్వగుణాలను విద్యార్థులు అలవాటు చేసుకొని గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలపటమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం పాఠ్యభాగం యొక్క నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, సరోవరాలను, పంటచేలను, పశువుల కాపర్లను, పశుపక్ష్యాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకొక రాజకుమారుడు దేవదత్తుడి చేత ధనుర్బాణాలు ధరించి జంతువులను వేటాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండటాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను నేల కూల్చాడు. దీన్ని చూసిన సిద్ధార్థుడు మిక్కిలి వ్యధ చెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారితీసింది. న్యాయం కోసం రాజాస్థానానికి వెళ్ళారు. చివరకు హంస ఇద్దరిలో ఎవరికి చెందుతుందో అనే ఈ విషయం పాఠ్యభాగం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఖండకావ్య ప్రక్రియ గురించి తెలుసుకుందాం. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన ఖండకావ్యం. దీనిలో వ్యర్థ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాలలోని రసవత్తరమైన ఘట్టాలను, పాత్రలను, చారిత్రక, దేశభక్తి సన్నివేశాలను మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించటం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సాంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి. ప్రక్రియ గురించి మరికొంత వివరణ. గొప్ప గ్రంథాలలోని రసవత్తరమైన సంఘటనలను, పాత్రలను, చారిత్రక, దేశభక్తి సన్నివేశాలను తీసుకొని చిన్న కథను గాని లేదా పద్యాల రూపంలో కొన్ని పాత్రలతో చేసేటటువంటి రచననే ఖండకావ్యం అని అంటారు. ఈ ఖండకావ్యంలో వ్యర్థమైన పదాలకు, వ్యర్థమైన పాత్రలకు, వ్యర్థమైన వర్ణనలకు అవకాశమే ఉండదు. చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని మనస్సుకి హత్తుకునేలా తెలియజేయటమే ఈ ఖండకావ్యం యొక్క ప్రత్యేకత. ఈ ఖండకావ్యంలోని పద్యాలు సాంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి. సాంప్రదాయ వృత్తాలు అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం, అలాగే మరికొన్ని వృత్త పద్యాలు, అలాగే మరికొన్ని జాతి, ఉపజాతి పద్యాలతో నిండి ఉంటాయి. ఇప్పుడు మనం తీర్పు పాఠ్యభాగాన్ని రచించిన కవి గురించి తెలుసుకుందాం. తీర్పు పాఠ్యభాగాన్ని రచించినటువంటి కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి జంధ్యాల పాపయ్య శాస్త్రి. వీరి కలం పేరు కరుణశ్రీ. గుంటూరు జిల్లా కొప్పర్రు వీరి జన్మస్థలం. మహాలక్ష్మమ్మ, పరదేశయ్య వీరి తల్లిదండ్రులు. గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలీకులు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. చిన్నవి, పెద్దవి మొత్తం 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఆగస్టు 4వ తేదీ 1912వ సంవత్సరంలో జన్మించి జూన్ 21వ తేదీ 1992వ సంవత్సరంలో పరమపదించారు.